గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 జూన్ నెల 19వ తారీఖు గురువారం. ఈరోజు 12 గంటల వరకు అష్టమి తిథి ఉంది. తదుపరి నవమి. ఉత్తరాభాద్ర నక్షత్రం ఈరోజు పూర్తిగా ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారి యొక్క దినఫలం. ఈ మేషరాశి వారికి ఈరోజు జన్మరాశిలో శుక్రుడు సంచరించడం వల్ల స్త్రీజన సహకారంతో సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. మీరు చేసేటువంటి కార్యక్రమాలు చాలా వరకు సద్వినియోగమవుతుంది. ఆనందంగా కాలం గడుపుతారు. తృతీయ భావంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో మీకు నచ్చిన కొన్ని కార్యక్రమాలు చేసి కొన్ని కార్యక్రమాలు పూర్తి చేసి విజయాన్ని అందుకుంటారు. మీ అభిమతానం కార్యరూపం దాలుస్తుంది. ఆ రకంగా మీరు సంతోషంగా అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు అందుకుంటారు. లాభంలో రాహు సంచారం వల్ల భగవంతుడు మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మీ శక్తి సామర్థ్యాలతో పనిచేసి అందరి అభినందనలను ఆనందాన్ని పొందేటువంటి విధంగా మీరు ముందుకు సాగుతారు. పంచమ భావంలో కేతు సంచారం ఉంది. ఒక విషయంలో కాస్త నిరాశ కలుగుతుంది. అందులో మీ ఆలోచనలు కానీ సంతానం విషయంలో కానీ కాస్త అశాంతికి అవకాశం కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. గణపతి దర్శనం చేసుకోండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ వృషభ రాశి వారికి ఈరోజు ద్వితీయ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. ఆర్థికంగా అభివృద్ధిని పొందగలుగుతారు. లాభములో శని సంచారం ఉంది. పనివారి సహకారంతో వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు, కుటుంబంలో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల సంతోషకర వాతావరణం, కుటుంబ సౌఖ్యాన్ని మీరు పొందగలుగుతారు. చతుర్థ భావంలో కుజ సంచారం ఉంది. కుటుంబంలో జీవిత భాగస్వాములతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. కుటుంబపరమైనటువంటి అశాంతి కూడా కాస్త ఇబ్బందిగా కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్రటి పండ్లను దానం చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఈ మిథున రాశి వారికి ఈరోజు తృతీయ భావంలో కుజుడు సంచరిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు. కొన్ని వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ అధిక లాభాలు అందుకోవడానికి అవకాశం ఉంది. దశమ భావంలో చంద్ర సంచారం వల్ల చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. మీకు సంతృప్తికరమైనటువంటి ఫలితాలను అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. లాభములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, మీ ఆలోచనల కార్యరూపం దాల్చడం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆనందంగా కాలం గడపడం, స్త్రీజన సహకారంతో విందు వినోదాల్లో పాల్గొనడం ఈరోజు సంతోషాన్ని కలుగజేస్తుంది. దశమ భావములో శని సంచారం వల్ల పని భారము, శ్రమ అధికమవుతుంది. తద్వారా మీరు కాస్త ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఎర్రటి రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. సుందరకాండ పారాయణం చేయండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు దశమ భావంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాధ్యతాయుతంగా పనిచేసి సంతోషంగా మంచి ఫలితాలను అందుకుంటారు. లాభములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో ఇంటా బయట కూడా సంతోషంగా కాలం గడుపుతారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆకస్మికంగా ఒక శుభవార్త మీకు ఆనందాన్ని కలుగజేస్తుంది. అష్టమములో రాహు సంచారం వల్ల కొన్ని అవరోధాలు, ఆర్థికపరమైన నష్టాలు, అవమానాలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా మారే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. ఎర్రటి పండ్లను దానం చేయండి. శ్రీ సూక్తం చదువుకోవడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ సింహరాశి వారికి ఈరోజు భాగ్యములో శుక్రుడు సంచరిస్తున్నాడు. స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని చేజిక్కించుకుంటారు. లాభములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి లాభాన్ని అందుకుంటారు. తండ్రి నుంచి కూడా ఆస్తిని అందుకునే సూచన కనిపిస్తుంది. లాభములో గురు సంచారం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. విద్యా ఫలితాలంతా కూడా అనుకూలంగా ఉంటాయి. ఆకస్మికంగా మంచి లాభాన్ని అందుకుంటారు. జన్మరాశిలో కేతు వల్ల నిరాశ, అశాంతి, ఆటంకాలు ఈరోజు మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో చందనపు రంగు వస్త్రధారణ, గణపతి దర్శనం, గణేశాష్టకం, ఉలవలను పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ కన్యారాశి వారికి ఈరోజు షష్టమ భావంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన వ్యక్తుల పరిచయాలు అనుకూలంగా ఉంటాయి. చాలా పనులు ఆనందంగా విజయవంతంగా పూర్తి చేస్తారు. సప్తమ భావంలో చంద్ర సంచారం వల్ల
సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. జీవిత భాగస్వామి విషయంలో మంచి సహాయాన్ని అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. అష్టమ భావంలో శుక్ర సంచారం వల్ల ఆకస్మికంగా కొన్ని లాభాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. తండ్రి నుంచి కూడా మంచి లాభాన్ని అందుకోగలుగుతారు. వ్యయములో కుజుడు సంచరిస్తున్నాడు, కేతువు సంచరిస్తున్నాడు. కొన్ని అనవసరమైన విషయాల్లో మీరు తలదూర్చి ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. వాహన ప్రమాదాలకి అవకాశం ఉంది. అధిక ఖర్చులు, భూ వివాదాలు ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. 1 కేజీ కందిపప్పు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ తులారాశి వారికి ఈరోజు షష్టమ భావంలో చంద్ర సంచారం వల్ల సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని చవిచూస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గట్టి పోటీని సునాయాసంగా ఎదుర్కొని మంచి లాభాలు అందుకుంటారు. భాగ్యములో గురు సంచారం వల్ల కొందరి పెద్దల యొక్క సహకారం, మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకొని ఆనందంగా కాలం గడుపుతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. లాభంలో కుజుడు సంచారం ఉంది. వ్యాపార రంగంలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ అధిక లాభాలు అందుకుంటారు. జన సంబంధాలు బాగా పెరుగుతాయి. సమాజంలో గుర్తింపును తెచ్చుకుంటారు. పంచమ భావంలో రాహు సంచారం వల్ల దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీ సూక్తం చదువుకోండి. కొన్ని మినుములను పేదవారికి దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఈరోజు అష్టమ భావంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, అనుకోకుండా నూతన అవకాశాలు అందుకోవడం, ఆర్థికాభివృద్ధిని పొందగలుగుతారు. దశమ భావంలో కుజ సంచారం వల్ల మీరు కష్టపడి చేసేటువంటి కొన్ని కార్యక్రమాలంతా కూడా మంచి ఫలితాలను అందిస్తాయి. సంతోషంగా కాలం గడుపుతారు. అధికారుల అభినందనలు అందుకుంటారు. దశమ భావంలో కేతు సంచారం వల్ల మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. ఎటువంటి ఆడంబరాలు, హంగామాలు లేకుండా మంచి విజయాలను, లాభాలను అందిపుచ్చుకుంటారు. అష్టమ భావంలో రవి సంచారం ఉంది. అధికారులతో మనస్పర్ధలు కానీ, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కానీ ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. ఎర్రటి రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించి ప్రతిరోజు నమస్కరించుకోండి. సూర్యాష్టకం చదువుకోండి. కొన్ని గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ ధనుసు రాశి వారికి ఈరోజు తృతీయ భావంలో రాహు సంచారం ఉంది. సునాయాసంగా చాలా పనులు పూర్తి చేస్తారు. విదేశీ వ్యవహారాలు లాభదాయకంగా ఉంటాయి. జన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. పంచమ భావంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకోగలుగుతారు. ఆనందంగా కాలం గడుపుతారు. సప్తమ భావంలో గురు సంచారం ఉంది. సమాజంలో గుర్తింపు, జీవిత భాగస్వామి సహకారం మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. భాగ్యంలో కేతువు సంచరిస్తున్నాడు. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కొన్ని ఆటంకాలు, కొన్ని అశాంతిని కలిగించే సంఘటనలకు కూడా అవకాశం ఉంది. పసుపు రంగు కానీ చందనపు రంగు వస్త్రధారణ చేయండి. గణపతి స్వామిని దర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది. ఈ మకర రాశి వారికి ఈరోజు తృతీయ భావంలో చంద్ర సంచారం జరుగుతోంది. చాలామంది మీకు సహకరించడం వల్ల చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. మనసుకు సంతృప్తికరమైనటువంటి రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు. చతుర్థ భావంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. షష్టమ భావంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయాలను సాధిస్తారు. రాజకీయ నాయకులకు నూతన పదవులు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగ సంబంధమైనటువంటి పరీక్షల్లో మంచి ఫలితాలను పొందేటువంటి సూచన, నూతన ఉద్యోగ అవకాశము కనిపిస్తుంది. అష్టమ భావంలో కుజుడు సంచరిస్తున్నాడు. ఆకస్మికంగా వాహన ప్రమాదాలు కానీ, లేకపోతే భూ సంబంధమైన వివాదాల్లో కానీ ఈరోజు మీరు ఇబ్బంది పడే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోండి. ఎర్రటి పండ్లను దానం చేయండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ కుంభరాశి వారికి ఈరోజు తృతీయ భావంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. శ్రీజన సహకారంతో శుభకార్యాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. పంచమ భావంలో గురు సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ ఆలోచనలు చాలా వరకు కూడా కార్యరూపం దాలుస్తాయి. సంతానం విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో, విద్యా సంబంధమైన విషయాల్లో మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. మీ ఆలోచనలు ఈరోజు చాలా వరకు కూడా అనుకున్నట్లుగా పూర్తి చేసి సంతృప్తికరంగా ముందుకు సాగే పరిస్థితి కనిపిస్తుంది. పంచమ భావంలో రవి సంచరిస్తున్నాడు. సంతానంతో మనస్పర్ధలు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి.
సూర్య భగవాన్ని దర్శించండి, సూర్యాష్టకం చదువుకోండి, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఈరోజు దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది. ఈ మీనరాశి వారికి ఈరోజు జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు. సంతోషంగా కాలం గడుపుతారు, జన సంబంధాలు పెరుగుతాయి, సంతానం విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. మీరు చాలా పనులు ఈరోజు సంతోషంగా పూర్తి చేసే వాతావరణం ఉంటుంది. చతుర్థ భావంలో బుధుడు సంచరించడం వల్ల వ్యాపారాభివృద్ధి, వ్యాపార విస్తరణ, ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని అందుకోగలుగుతారు. షష్టమ భావంలో కేతు సంచారం వల్ల రుణ రోగ శత్రు విముక్తిని పొందగలుగుతారు. అతి సులభంగానే చాలా విజయాలను సాధించుకొని ఆనందంగా కాలం గడుపుతారు. వ్యయంలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి, చాముండేశ్వరి అమ్మవారిని దర్శించండి, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి, ఎర్రటి పండ్లను గురువులకు కానీ పేదవారికి కానీ దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. ఈ చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులంటూ మీరందరూ కూడా